Welcome to 10th class Science, first chapter Chemical Reaction and Equations, Displacement Reaction. Today's topic is Displacement Reaction 1.2.3 Displacement Reaction. So, this displacement reaction lo activity 1.1. Take 3 iron nails and clean them by rubbing with sandpaper. Take 3 iron nails and clean them by rubbing with sandpaper. అంటే ఐరన్ నెయిల్స్ 3 తీసుకొని దాన్ని శాండ్ పేపర్తో రబ్బింగ్ చేస్తూ క్లీన్ చేయాలి. టేక్ 2 టెస్ట్ ట్యూబ్స్ మార్క్డ్ యాజ్ ఏ అండ్ బి. ఇన్ ఈచ్ టెస్ట్ ట్యూబ్ టేక్ అబౌట్ 10 ml కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. అంటే 2 టెస్ట్ ట్యూబులు తీసుకొని ఏ అండ్ బిలో ఈచ్ టెస్ట్ ట్యూబ్లో 10 ml కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ని వేయాలి. టై 2 iron nails with a thread and immerse them carefully in the copper sulfate solution in test tube B for about 20 minutes. Keep 1 iron nail aside for comparison. సో ఈ టెస్ట్ ట్యూబ్లో చూసినట్లుగా ఇదన్నమాట. టెస్ట్ ట్యూబ్ థ్రెడ్లో కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో ఐరన్ నెయిల్ని ఈ విధంగా ఉంచాలి. ఆఫ్టర్ 20 minutes take out of the iron nails from the copper sulfate solution. Okay. After, compare the intensity of the blue color of copper sulfate solution in the test tube A and B. Also compare the color of the iron nails dipped in the copper sulfate solution with one kept aside. ఓకేనా. సో ఈ విధంగా మనం ఈ ఎక్స్పెరిమెంట్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో ఒకటి ఉంచాలి. తర్వాత అనదర్ టెస్ట్ ట్యూబ్ అసైడ్లో పెట్టినటువంటి ఒక టెస్ట్ ట్యూబ్ని ఈ విధంగా చూడండి ఎక్స్పెరిమెంట్లో. సో ఇదేమో కాపర్ సల్ఫేట్ సొల్యూషన్, ఇది టెస్ట్ ట్యూబ్ విత్ స్టాండ్ రియాక్షన్ మిక్చర్. ఏ విధంగా టెస్ట్ ట్యూబ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్తో మిక్చర్ అయింది. ఇది ఐరన్ నెయిల్, బయట ఉంచిన ఐరన్ నెయిల్ కలర్ చేంజ్ అవ్వలేదు. అదే కాపర్ సల్ఫేట్లో వచ్చినటువంటి ఐరన్ నెయిల్ అనేది మనకి కలర్ చేంజ్ అయింది. ఏం జరిగిందో చూద్దాం. సో వై డస్ ద ఐరన్ నెయిల్ బికమ్ బ్రౌనిష్ ఇన్ కలర్ అండ్ ద బ్లూ కలర్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఫేడ్స్. అంటే బ్లూ కలర్లో ఉన్నటువంటి కాపర్ సల్ఫేట్ సొల్యూషను ఐరన్ నెయిల్ ఉంచడం వల్ల ఎందుకు ఇలా ఫేడ్ అయ్యింది, ఎందుకు నెయిల్ అనేది నార్మల్ కలర్లో ఉండాల్సిన నెయిల్ ఈ కలర్లోకి బ్రౌన్ కలర్లోకి మారింది చూద్దాం. ఎందుకంటే ఫెర్రస్ సల్ఫేట్ ఈ యొక్క రియాక్షన్ జరిగింది. ఫెర్రస్ సల్ఫేట్ అనేది ఫెర్రస్ అంటే ఏంటమ్మా, ఐరన్ అనేది కాపర్ సల్ఫేట్తో రియాక్షన్ అయినప్పుడు ఇక్కడ మనకి డిస్ప్లేస్మెంట్ అనేది జరిగింది. డిస్ప్లేస్మెంట్ జరిగి ఈ సల్ఫర్ డయాక్సైడ్ ఉంది కదా, ఇది ఫెర్రస్తో రియాక్ట్ అయ్యి ఫెర్రస్ సల్ఫేట్ గాను కాపర్ గాను వచ్చిందనమాట. అందుకనే మనకి సొల్యూషన్ యొక్క రంగు ఫేడ్ అయ్యింది, నెయిల్ కలర్ కూడా మారిందనమాట. సో ఇన్ దిస్ రియాక్షన్ ఐరన్ హ్యాస్ డిస్ప్లేస్డ్ ఆర్ రిమూవ్డ్ అనదర్ ఎలిమెంట్. అంటే ఇక్కడ అర్థం ఏమిటి, ఐరన్ అనేది నెయిల్కి ఉన్నటువంటి ఐరన్ అనేది రిమూవ్ అయ్యింది, డిస్ప్లేస్మెంట్ జరిగింది. కాపర్ ఫ్రమ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. దిస్ రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఈ రియాక్షన్ని మనం ఏమంటారంటే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అనేసి అంటారు. ఈ డిస్ప్లేస్మెంట్ అంటే ప్లేస్ని చేంజ్ చేసుకోవటం. అంటే ఇక్కడ ఫెర్రస్తో ఉన్నటువంటి కాపర్ సల్ఫేట్తో ఉండవలసిన సల్ఫేట్ కాపర్ కాస్త ఫెర్రస్తో మారటం, కాబట్టి దీన్ని డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అనేసి అంటారు. ఇంకా అదర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ చూసుకున్నట్లయితే జింక్ ఉంది. జింకు కాపర్ సల్ఫేట్తో రియాక్ట్ అయినప్పుడు అది జింక్ సల్ఫేట్ గాను కాపర్ గాను మారుతుంది. లెడ్ కాపర్ క్లోరైడ్తో రియాక్షన్ జరిగినప్పుడు లెడ్ క్లోరైడ్ గాను కాపర్ గాను మారుతుంది. సో ఇవన్నీ కూడా డిస్ప్లేస్మెంట్ రియాక్షన్కి ఎగ్జాంపుల్స్ అనమాట. అంటే పేరుని కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే రాయటం కూడా చాలా ఈజీ. తర్వాత చూసుకున్నట్లయితే దీన్ని డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటారు. ఈ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్లో యాక్టివిటీ ద్వారా చూద్దాం. టేక్ అబౌట్ 3 ml ఆఫ్ సోడియం సల్ఫేట్ సొల్యూషన్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్. 3 ml సోడియం సల్ఫేట్ సొల్యూషన్ని టెస్ట్ ట్యూబ్లోకి తీసుకొని అనదర్ టెస్ట్ ట్యూబ్లో వచ్చేసి 3 ml ఆఫ్ బేరియం క్లోరైడ్ సొల్యూషన్ తీసుకున్నారు. సో ఒక టెస్ట్ ట్యూబ్లో ఏమో సోడియం సల్ఫేట్ తీసుకున్నారు, అనదర్ టెస్ట్ ట్యూబ్లో ఏమో బేరియం క్లోరైడ్ సొల్యూషన్ తీసుకొని ఈ రెండు సొల్యూషన్ని మిక్స్ చేసినప్పుడు ఏం అబ్జర్వ్ చేశారు. ఓకేనా. సో ఒక టెస్ట్ ట్యూబ్లో ఏం తీసుకున్నారు, బేరియం క్లోరైడ్, అనదర్ టెస్ట్ ట్యూబ్లో సోడియం సల్ఫేట్. ఈ రెండింటిని మిక్స్ చేసినప్పుడు ఏమైంది అంటే ఇప్పుడు మనం దేని గురించి డిస్కస్ చేసుకుంటున్నాం, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం, మైండ్లో ఉంచుకోండి. సో ఇప్పుడు చూడండి, యూ విల్ అబ్జర్వ్ దట్ వైట్ సబ్స్టెన్సెస్ విచ్ ఈస్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ ఈజ్ ఫార్మ్డ్. వైట్ సబ్స్టెన్సెస్ ఇన్ విచ్ insoluble is formed. This insoluble substance formed is known as precipitate.
సో ఎనీ రియాక్షన్ దట్ ప్రొడ్యూసెస్ ఏ ప్రెసిపిటేట్ కెన్ బి కాల్డ్ ప్రెసిపిటేషన్ రియాక్షన్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది బోర్డ్ ఎగ్జామ్లో కూడా ఈ ప్రెసిపిటేట్ రియాక్షన్ అనేది ఇవ్వటం జరిగింది. సో ఈ క్వశ్చన్ బాగా మైండ్లో పెట్టుకోండి. సో ప్రెసిపిటేషన్ అంటే ఏమిటంటే ఇన్సాల్యుబుల్ అవ్వనటువంటి సబ్స్టెన్సెస్ మిగిలిపోవటం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ శాండ్ వాటర్ బాగా మిక్స్ చేసి కొంతసేపు వదిలేసామనుకోండి, ఏమవుతుందమ్మా, శాండ్ అంతా కూడా కింద అడుగుని కొంతసేపు ఉంచేస్తే కదలకుండా అడుగుని నిండిపోతుంది. అంటే అది ప్రెసిపిటేట్ అనమాట, ఇన్సాల్యుబుల్ సొల్యూషన్. అట్లా ఇన్సాల్యుబుల్ సబ్స్టెన్సెస్, దాన్ని మనము ప్రెసిపిటేషన్ రియాక్షన్ అంటారు. ఉదాహరణకి Na2SO4 అంటే సోడియం సల్ఫేటు బేరియం క్లోరైడ్తో రియాక్షన్ జరిగినప్పుడు బేరియం సల్ఫేట్ గాను సోడియం క్లోరైడ్ గాను మారటం. ఇక్కడ ఈ సోడియం క్లోరైడ్ యాక్వియస్ అనమాట. ఇది సోడియం క్లోరైడ్ అనేది సాల్ట్ ప్రెసిపిటేట్గా కానీ బేరియం ప్రెసిపిటేట్గా ఏర్పడుతుంది ఈ రియాక్షన్. ఓకేనా? సో వాట్ కాజెస్ దిస్? ఈ ప్రెసిపిటేషన్ రియాక్షన్ జరగడానికి కారణం ఏమిటి? White precipitate of barium sulfate is formed by the reaction of sulfur dioxide SO4 barium. So the other product formed in sodium chloride which remains in the solution. Such reaction in which there is a exchange of ions between the reactants, it is called double displacement reaction. అంటే ఇక్కడ మనకి ఏం జరిగిందంటే డబుల్ డిస్ప్లేస్మెంట్ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ సోడియంతో ఉన్నటువంటి సల్ఫేటు ఇది ఉంది కదా, సల్ఫేట్ కాస్త బేరియంతో రియాక్ట్ అయ్యి బేరియంతో ఉన్నటువంటి క్లోరైడ్ అనేది సోడియంతో రియాక్ట్ అవ్వటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి అయాన్స్ అనేవి డిస్ప్లేస్మెంట్ జరగటం వల్ల మనకి బేరియం సల్ఫేట్ ప్రెసిపిటేట్ అనేది ఏర్పడటం జరిగిందనమాట. కాబట్టి దీన్నే మనం డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అనేసి అంటారు. సో ఈ విధంగా మనకి మొత్తము టైప్స్ ఆఫ్ రియాక్షన్స్, కెమికల్ రియాక్షన్స్ 4 టైప్స్లో ఈ 4 డిస్కస్ చేసుకున్నాం. తర్వాత ఆక్సిడేషన్ రిడక్షన్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆక్సిడేషన్ రిడక్షన్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఆక్సిడేషన్ రిడక్షన్లో చూద్దాము. Heat a china dish containing about 1 gram of copper powder. 1 gram of copper powder. What do you observe? ఇది ఉంది కదా, చైనా డిష్ తీసుకొని దాంట్లో కాపర్ పౌడర్ని పెట్టి ఈ విధంగా ల్యాంప్తో వేడి చేయడం జరిగింది. ఏమవుతుంది? ఇది మన క్వశ్చన్ ఏంటి ఈరోజు జరిగే టాపిక్ ఆక్సిడేషన్ రిడక్షన్. ఆక్సిడేషన్ రిడక్షన్ గుర్తుపెట్టుకోండి. ఆక్సిడేషన్ రిడక్షన్. సో ద సర్ఫేస్ ఆఫ్ కాపర్ పౌడర్ బికమ్ contained with black copper oxide. Why has this black substances formed? This is caused because oxygen is added to copper and copper oxide is formed. అర్థమైందా? సో కాపర్ని కనుక మనం బాగా హీట్ చేసినప్పుడు మనకేమవుతుందంటే ఈ కాపర్ కాస్త కలర్ చేంజ్ చేసుకొని కాపర్ ఆక్సైడ్గా మారుతుంది. కాపర్ ఎలా మారుతుంది? కాపర్ ఆక్సైడ్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి కాపర్ ఆక్సైడ్గా మారుతుంది. ఈ విధంగా ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యే ఏ ప్రాసెస్నైనా కూడా ఏ రియాక్షన్ అయినా మనము ఆక్సిడేషన్ రియాక్షన్ అంటారు. ఏమంటారు? ఆక్సిడేషన్ రియాక్షన్. సో కాపర్తో రియాక్ట్ అయిందనమాట. ఇక్కడ ఏమైందమ్మా? కాపర్తో రియాక్ట్ అయింది కాబట్టి దీన్ని ఏమంటారు? ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుంది కాబట్టి దీన్ని ఆక్సిడేషన్. ద రియాక్షన్ ఆఫ్ ఎనీ మెటల్ విత్ ఆక్సిజన్ దట్ ఈస్ కాల్డ్ ఆక్సిడేషన్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కాపర్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైస్ టు హీట్ చేయటం వల్ల కాపర్ ఆక్సైడ్గా మారింది. ఓకే. ఇక్కడ if hydrogen gas is passed over the heated metal copper oxide, the black coating on the surface forms brown. In the reverse reaction takes place and copper is obtained. అంటే ఈ కాపర్ ఆక్సైడ్కి మళ్ళీ మనం హైడ్రోజన్ గ్యాస్ని కనుక పంపించినట్లయితే అది కాస్త కాపర్ అనేది కాపర్ ఆక్సైడ్ కాస్త కాపర్ గాను దానిలో ఉన్నటువంటి ఆక్సిజన్ H2తో రియాక్ట్ అయ్యి వాటర్ గాను ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమైంది? కాపర్ ఆక్సైడ్లో నుంచి ఆక్సిజన్ బయటకు వచ్చేసింది. ఇక్కడ ఏమైంది? కాపర్కి ఆక్సిజన్ యాడ్ అయింది. అంటే ద రియాక్షన్ విత్ ఆక్సిజన్ it is called oxidation process. The releasing of oxygen from any metal of oxides, that is called reduction process. And సింపుల్గా మనము మన వర్డ్స్లో కూడా అర్థం చేసుకొని రాయొచ్చు. ఒకవేళ ఎగ్జామ్లో యాజ్ ఇట్ ఈస్ డెఫినేషన్ గుర్తులేనప్పుడు కూడా ఈ విధంగా అర్థం చేసుకున్నట్లయితే మన సింపుల్ సెంటెన్స్ మీనింగ్తో రాసుకున్నా కూడా మనకి మార్క్స్ పడతాయి. ఓకే. ఇఫ్ ఏ సబ్స్టెన్సెస్ గెయిన్స్ ఆక్సిజన్ డ్యూరింగ్ రియాక్షన్ ఇట్ ఈస్ కాల్డ్ ఆక్సిడేషన్ రియాక్షన్. ఇలా కష్టమే ఉంది. సో ఇఫ్ ఏ సబ్స్టెన్సెస్ గెయిన్స్ ఆక్సిజన్ డ్యూరింగ్ రియాక్షన్ ఇట్ ఈస్ కాల్డ్ ఆక్సిడేషన్. పేరులోనే ఉంది ఆక్సిడైజింగ్ అవ్వటము. ఇఫ్ ఏ సబ్స్టెన్సెస్ లాస్ ఆక్సిజన్ డ్యూరింగ్ రియాక్షన్ ఇట్ ఈస్ సెడ్ టు బి రిడక్షన్. ఇఫ్ సబ్స్టెన్సెస్ లాస్ ఆక్సిజన్ డ్యూరింగ్ రియాక్షన్ ఇట్ ఈస్ సెడ్ టు బి రిడక్షన్. సో డ్యూరింగ్ దిస్ రియాక్షన్ ద కాపర్ ఆక్సైడ్ ఈజ్ లాసింగ్ ఆక్సిజన్
and it is being reduced. Okay, the hydrogen gaining oxygen, it is being oxidized. ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట, ఎగ్జామ్లో అడిగేది ఒక సెంటెన్స్ ఇచ్చి వీటిల్లో ఆక్సిడైజింగ్ ప్రోడక్ట్, ఆక్సిడైజింగ్ ఏది, రెడ్యూసింగ్ ఏజెంట్ ఏది అని అడుగుతాడు. కాబట్టి మనము ఇక్కడ మనకి ఏమైంది, హైడ్రోజన్ అనేది ఆక్సిజన్ తీసుకుంది కాబట్టి హైడ్రోజన్ని ఆక్సిడైజింగ్ ప్రోడక్ట్, కాపర్ డైఆక్సైడ్ నుండి ఆక్సిజన్ రిలీజ్ అయింది కాబట్టి కాపర్ని రెడ్యూసింగ్ ఏజెంట్ అనేసి అంటారు. చూసారా, డ్యూరింగ్ దిస్ రియాక్షన్ ద కాపర్ ఆక్సైడ్స్ ఈజ్ లాసింగ్ ఆక్సిజన్ అండ్ ఇట్ ఈస్ బీయింగ్ రెడ్యూస్డ్. సో విచ్ ఈజ్ రెడ్యూసింగ్ ఏజెంట్ ఆర్ రెడ్యూసింగ్ ప్రోడక్ట్ ఏదంటే కాపర్. ఏది ఆక్సిడైజింగ్ అంటే H2. సో ద హైడ్రోజన్ ఈజ్ గెయినింగ్ ఆక్సిజన్ అట్ ఈస్ బీయింగ్ ఆక్సిడైజ్డ్. ఇన్ అదర్ వర్డ్స్, one reactant gets oxidized while the other gets reduced. సో ఈ రియాక్షన్ ఎప్పుడైనా కూడా ఒకటిగా ఆక్సిడైజ్ అయింది అంటే ఇంకోటి ఏమైనట్టు రెడ్యూస్ అయినట్టే కదా, ఎందుకంటే ఆక్సిజన్ కావాలి కదా. ఒకటి ఆక్సిజన్ వదిలితే ఇంకొకటి ఆక్సిజన్ తీసుకుంటుంది, తీసుకున్న దాన్ని ఆక్సిడైజింగ్ అని, వదిలిన దాన్ని రెడ్యూస్డ్ అని అంటారు డ్యూరింగ్ ఏ రియాక్షన్. సచ్ రియాక్షన్స్ ఆర్ కాల్డ్ ఆక్సిడైజింగ్ రిడక్షన్ రియాక్షన్స్ ఆర్ రిడాక్స్ రియాక్షన్స్ అంటారు. సో రైట్ ఎనీ వన్ ఎగ్జాంపుల్ అండ్ ఎక్స్ప్లెయిన్ విత్ రిడాక్స్ రియాక్షన్ అని అన్నప్పుడు మనం ఇలాంటి చిన్న చిన్న సింపుల్గా రాసుకొని చక్కగా ఇలాగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు మన ఓన్ వర్డ్స్లో కూడా. చూడండి, ఇక్కడ ఇచ్చాడు కదా, చక్కగా క్లియర్గా ఇచ్చాడు. సో ఇక్కడ H2ని ఆక్సిడేషన్ అయ్యి ఆక్సిజన్ తీసుకుంది, కాపర్ డైఆక్సైడ్ కాస్త రిడక్షన్ అయ్యి కాపర్గా మారింది. అదేవిధంగా ZnO ప్లస్ ZnCO, జడన్ అనేది ఇక్కడ చూడండి ఆక్సిజన్ వదిలి రెడ్యూసింగ్ ఏజెంట్ అయ్యింది, అదే కాపర్ తీసుకొని కార్బన్ తీసుకొని అది ఆక్సిడైజింగ్ రియేజెంట్ అయ్యింది. అదే MnO2 ప్లస్ 4HCl, MnCl2 ప్లస్ 2H2O ప్లస్ Cl2లో మెగ్నీషియం కదా, మ్యాంగనీస్ ఉంది కదా, MnOని వదిలేసి ఏం H తీసుకుంది. H2 అనేది ఆక్సిడైజింగ్ అయితే Mn అనేది రెడ్యూసింగ్ ఏజెంట్ అట్లా. ఓకే, సో ఇన్ రియాక్షన్ 1.3 carbon is oxidizing to carbon monoxide and zinc oxide is reduced to zinc. In reaction, HCl is oxidizing to Cl2 whereas MnO2 is reduced to MnCl2. So from the above reaction we can say that if a substance gains oxygen or loss hydrogen during a reaction, it is oxidized. If substances losses oxygen or gains hydrogen during reaction, it is called reduced. అంటే ఏమిటమ్మా, ఆక్సిజన్ని లాస్ అయ్యి హైడ్రోజన్ని తీసుకుంటే దాన్ని ఏమంటారు, రెడ్యూస్డ్ అంటారు. ద రియాక్షన్ని రెడ్యూస్డ్ రియాక్షన్ అంటారు. ఏం చెప్పండి, ఆక్సిజన్ని తీసుకొని ఆక్సిజన్ గెయిన్స్ హైడ్రోజన్ కానీ గెయిన్ చేసుకొని ఆక్సిజన్ని లాస్ చేసుకుంది అనుకోండి, అది రెడ్యూసింగ్. డ్యూరింగ్ రియాక్షన్ ఇట్ ఈస్ కాల్డ్ రెడ్యూసింగ్. అదే ఆక్సిడైజ్డ్ అంటే ఏమిటి, ఆక్సిజన్ని గెయిన్ చేసుకొని హైడ్రోజన్ని వదిలేసుకోవటం, హైడ్రోజన్ లాస్ చేసుకోవటం. ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి బాగా చదవాలన్నమాట. నెక్స్ట్ దాంట్లో మనము నెక్స్ట్ వీడియోలో హ్యావ్ యూ అబ్జర్వ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఆక్సిడేషన్ రియాక్షన్ ఇన్ ఎవ్రీడే లైఫ్. ఈ రియాక్షన్స్ మన ఎవ్రీడే లైఫ్లో ఎక్కడ చూస్తామనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.